హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డు రెసిపీని టేస్టీగా అండ్ సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. ఒక కప్పు తురిమిన కొబ్బరికి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం కరగటానికి కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ని పోసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవటానికి మందమైన కడాయిని పెట్టుకోవాలండి. అప్పుడే కొబ్బరి లౌజు అడుగంటకోకుండా వస్తుంది. ఇది విధంగా కలుపుకుంటూనే చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డూలను. ఈ విధంగా మనకి దగ్గర పడుతుంది కదండి కొద్ది కొద్దిగా. ఈ స్టేజ్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఇది పాకం దగ్గర పడింది కదండి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత గట్టిపడింది కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం లడ్డూలను చేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చేసుకుంటే మనకి చేతులు కూడా కాలకుండా ఉంటాయండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.